హలో ఎవ్రీవన్, మీ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? మంచిగా చదువుతున్నారని అనుకుంటున్నాను. ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది కాబట్టి. ఈరోజు నాది సెషన్ వచ్చి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు నేను అనుకునేది ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీని 3 డేస్లో కంప్లీట్ చేయాలి అనేసి, అలాంగ్ విత్ మేకింగ్ నోట్స్ అనమాట. సో అలా అనుకున్నాను. అందుకని నేను అరౌండ్ 3 o'clockకి చదవడం స్టార్ట్ చేశాను. మా బాబు అప్పుడే పడుకున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ అంటే లైక్ రాగిది అది ఉంటుంది కదా, సో అది తాగేసిన తర్వాత లంచ్ త్వరగా చేసేస్తాను. అండ్ ఇంకా నాకు అట్లాంటి డిస్టర్బెన్స్ అనేది మధ్యలో ఉండదు కాబట్టి కంటిన్యూస్గా చదువుతాను. అండ్ ఇక్కడ వచ్చి నేను ఒక 3 hours చదివాను. మా బాబు లేచే వరకు. యాక్చువల్లీ ఈరోజు కొంచెం ఎక్కువసేపు పడుకున్నాడు. అండ్ లేచాక కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. తనకి నా పెన్స్ అండ్ బుక్స్ ఇస్తే తను కూడా ఆడుకున్నాడు అనమాట. అట్లా ఒక 3 hours చదివిన తర్వాత ఇంకా మధ్యలో వేరే వర్క్ ఉంటుంది కదా, అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ నైట్ టైం స్టార్ట్ చేశాను. సో నైట్ టైం ఇంకా మా హస్బెండ్ అండ్ బాబు పడుకున్నారు. సో అక్కడే కూర్చొని పక్కనే బెడ్ దగ్గర అక్కడ కూర్చొని చదువుకుంటున్నాను. అండ్ ఈ సెషన్ వచ్చి కంప్లీట్గా 1:30 వరకు నడుస్తుంది. కానీ కొంచెం సేపు ఈ ప్లేస్లో కూర్చున్న తర్వాత ఇంకా లైట్ వేసి ఉండడం వల్ల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందని నేను మళ్ళీ వెళ్ళి నా టేబుల్ దగ్గర కూర్చొని చదువుకున్నాను. సో దట్ మళ్ళీ నాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేసి. అండ్ ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికే నేను నైట్ టైం చదువుతాను. సో మార్నింగ్స్ ఏమవుతుంది అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో నేను ఎక్కువ మా బేబీతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆర్ ఎల్స్ ఇంకా నాకు ఏమైనా వర్క్ ఉంటే అది చేసుకుంటాను అనమాట. నైట్ టైం మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. డే టైంలో కొంచెం న్యాప్ కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. అలా ఇంకా అక్కడ నుంచి వచ్చేసి ఇంకా నాది ట్యాబ్లెట్స్ ఉంటాయి. నాకు హెల్త్ అస్సలు బాగుండట్లేదు ఈ మధ్య. కొంచెము డెలివరీ అయిన తర్వాత నుంచి ఎందుకో అర్థం అవ్వట్లేదు. కానీ ఐరన్, కాల్షియం ఇవి తీసుకుంటున్నాను సప్లిమెంట్స్. అండ్ అది వేసుకున్న తర్వాత కంటిన్యూ చేశాను అనమాట స్టడీ సెషన్. ఇలా 1:30 వరకు నడిచింది. యాక్చువల్లీ 1:30 ఎందుకు అని అంటున్నానంటే 12కే పడుకుందాం అనుకున్నా. కానీ కొంచెం సేపు చదివితే సెషన్ తొందరగా అయిపోతుంది అండ్ కంప్లీట్ చేయొచ్చు ఏన్షియంట్ హిస్టరీ అని అనుకున్నా. అందుకని 1:30 వరకు చదువుకున్నాను. అండ్ ఇంకొకటి ఏం డిసైడ్ అయ్యానంటే ఒక 2 hours 3 hours పడుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ లేచి చదువుకుందాం అనుకున్నా. అలానే పడుకోవడానికి వెళ్ళాను. పడుకున్న తర్వాత 4కి అలారం పెట్టుకున్నా కానీ 4కి లేవలేకపోయా. సో అట్లా అది ఎక్స్టెండ్ అయ్యి 4:45 అట్లా అయింది. సో లేచి వచ్చి ఇంకా నేనేమి బ్రష్ చేసుకోను, అట్లా ఏం చేసుకోను అనమాట. డైరెక్ట్గా టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చొని చదువుకుంటాను. మన మైండ్ అప్పుడు రిఫ్రెషింగ్గా ఉంటుంది కాబట్టి మార్నింగ్ కొంచెం చదవడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తాము. ఇది నేను మోస్ట్లీ వినేది ఏంటి అంటే చాలామంది కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఏమైనా యాప్స్ ఉంటే చెప్పండి అని. ఎస్, మనకి బుక్సే కాదండి, యాప్స్ కూడా ఉన్నాయి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. అండ్ చాలా హెల్ప్ అవుతాయి మన ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అని నేను ఇంతకుముందు కూడా చూపించాను. స్పార్కీ AI యాప్. సో ఈ యాప్ అనేది మనకి ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కానీ ప్రిలిమ్స్కి, మెయిన్స్కి వచ్చే క్వశ్చన్స్ని అర్థం చేసుకొని మనం సొంతంగా సెంటెన్సెస్లో ఫామ్ చేసుకొని రాయడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకనంటే మనకి ఒక్క గ్రామర్ మిస్టేక్ పోయినా కూడా క్వశ్చన్ అనేది మనం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది అండ్ ఆన్సర్ కూడా తప్పుగా రాస్తాం. అలా కాకుండా తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఇంగ్లీష్ చదవడం వచ్చు కానీ మాట్లాడడం రాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా డెఫినెట్గా స్పార్కీ AI యాప్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. స్పార్కీ AI యాప్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైతే కావాలో మీరు చూడొచ్చు. అందులో చాలా మనకి ఫీచర్స్ ఉన్నాయి. గేమ్స్లో మీరు నేర్చుకోవచ్చు, గేమ్స్ రూపంలో. ఆర్ ఎల్స్ మీరు కాంటెస్ట్ ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీరు స్పార్కీతో మీకు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, ఆర్ ఎల్స్ ఇంకా ఏ సిచ్యువేషన్స్లో ఎలా మాట్లాడాలి అనేది మాట్లాడవచ్చు అనమాట, ఒక పర్సన్తో మాట్లాడుతున్నట్టు. సో వీక్లీ ట్వైస్ మీరు అట్లా ప్రాక్టీస్ చేసిన ఒక 15 minutes డెఫినెట్గా మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు అది చూస్తారు. నేనైతే ట్రై చేస్తున్నాను డైలీ. ఎందుకనంటే ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అంత బెటర్. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అసలు రాని వాళ్ళు బేసిక్స్ నుంచి, గ్రామర్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనమాట. స్పార్కీని మీకు ఏ ఇంగ్లీష్ గ్రామర్ కావాలో అది అడిగితే చెప్తుంది అనమాట. సో డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అండ్ ఇలా 4:45 అయిందనమాట. 4:45కి లేచాను. ఇంకా ఏమీ బయట తెల్లారలేదనమాట, చీకటిగానే ఉంది.
అండ్ అయినా కూడా చదువుకోవాలి కాబట్టి నేను ఇంకా టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాను. అండ్ ఇప్పుడు వచ్చి నేను ఏన్షియంట్ హిస్టరీ చదవట్లేదు, బికాజ్ ఏన్షియంట్ హిస్టరీ అనేది కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ నిన్నంతా చదివాను, అంటే లైక్ ఆ డే మొత్తం చదివాను, నైట్ 1:30 వరకు చదివాను. కాబట్టి నన్ను నేను స్ట్రెస్ చేసుకోవాలనుకోలే. అట్లీస్ట్ ఒక 1.5 hour అయినా మోడర్న్ హిస్టరీ చదువుదాం అనుకున్నా. ఎందుకంటే మోడర్న్ హిస్టరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏన్షియంట్ హిస్టరీ అనేది మనం ఇంటర్లింక్ చేసుకుంటూ ఉండాలి సబ్జెక్ట్ని. సో అప్పుడు అట్లా చదువుతున్నప్పుడు కొంచెం మైండ్ అనేది ఎక్కువ వర్క్ అవ్వాలి. అందుకని నేను ఏన్షియంట్ హిస్టరీని కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ మోడర్న్ హిస్టరీ ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది చదువుతామో అప్పుడు కొంచెం మైండ్ యాక్టివ్ అవుతుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది చదవడానికి. సో అందుకని నేను ఫస్ట్ అయితే మోడర్న్ హిస్టరీ తీసాను డేలో. ఇట్లా నేను ఒక 1.5 hour చదివిన తర్వాత ఇంకా మా బాబు లేచాడు. లేవడం అంటే కొంచెం అటు ఇటు కదులుతుంటే ఇంకా లేచి మళ్ళీ నేను వెళ్ళి తనకి ఫీడింగ్ ఇచ్చేసి మళ్ళీ వచ్చి ఒక 1/2 hour కూర్చొని చదువుకున్నాను. తర్వాత ఇంకా తను పూర్తిగా లేవడం వల్ల నేను ఇంకా ఇంట్లో వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. తనకి మళ్ళీ ఫుడ్ పెట్టాలి, ఇంట్లో వర్క్ చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లా నా ప్రాపర్ షెడ్యూల్ అనేది వెళ్తుంది. వన్ డే కొన్నిసార్లు నాకు అంటే ఈరోజు ప్రొడక్టివ్గా లేదు అని అనుకున్నప్పుడు నేను ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తాను. లేదా ప్రొడక్టివ్గా ఉంది అని అనుకున్నప్పుడేమో కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తాను. అండ్ డైలీ మీరు 3-4 వరకు చదువుతారా అంటే లేదండి, ఎందుకంటే మన హెల్త్ అనేది చాలా డిటోరియేట్ అవుతుంది. ఎందుకో చెప్పనా, మన బాడీకి కూడా తగిన రెస్ట్ అనేది ఉండాలి. అదే రెస్ట్ లేకపోతే మీరు ఈరోజు ప్రొడక్టివ్గా చదవచ్చు ఒక 4 వరకు కూర్చొని, నెక్స్ట్ డే ఏమవుతుందంటే నెక్స్ట్ డేనే కాదు ఒక 4 days వరకు కంప్లీట్గా ఇంకా చదవడానికి ఇంట్రెస్ట్ అనేది రాదు. మీరు అది గమనించే ఉంటారు అనుకుంటున్నాను. మోస్ట్లీ మీకు ఎలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో అలా చదవండి, అది నేను చెప్తాను. ఎందుకంటే హెల్త్ అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో అందుకని అండ్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ వీడియోస్ కోసము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.